మరణం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. కాని ఆ ప్రయాణంలో ప్రతి ఆత్మ దాటాల్సిన అత్యంత భయంకరమైన అడ్డంకి ఒకటి ఉంది. అదే వైతరణి నది. గరుడ పురాణం ప్రకారం మనం చేసే పాప పుణ్యాలే ఈ నది రూపాన్ని మారుస్తాయట. అసలు ఈ నదిలో ఏముంటుంది? పాపాత్ములకు ఇది నరకంలా ఎందుకు కనిపిస్తుంది? పుణ్యాత్ములు దీనిని ఎలా సులభంగా దాటగలరు? ఈరోజు మన వీడియోలో వైతరణి నది వెనక ఉన్న విస్తుపోయే నిజాలను తెలుసుకుందాం. భూలోకానికి యమలోకానికి మధ్య సరిహద్దుగా ఉండే ఈ నది 800 మైళ్ల వెడల్పు ఉంటుందని చెబుతారు. పాపాత్ములకు ఇది నదిలా కాకుండా మండుతున్న అగ్నిగుండంలా, రక్తం, చీము మరియు ఎముకలతో నిండిన ఒక నరకంలా కనిపిస్తుంది. ఇందులో మొసళ్ళు, భయంకరమైన పక్షులు పాపాత్ములను వేధిస్తూ ఉంటాయి. కాని అందరికీ ఈ నది భయంకరంగా ఉండదు. జీవితంలో ధర్మంగా బ్రతికినవారికి, దానధర్మాలు చేసినవారికి ఈ నది అమృతంలా ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా వైతరణి గోదానం చేసినవారు ఆవు తోకను పట్టుకుని అత్యంత సులభంగా ఈ నదిని దాటవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అంటే మన కర్మలే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. కేవలం హిందూ పురాణాల్లోనే కాదు, గ్రీకు పురాణాల్లో కూడా స్టిక్స్ అనే నది ప్రస్తావన ఉంది. ఇది కూడా మృతుల లోకానికి సరిహద్దుగా చెబుతారు. ఇక భూలోకంలో చూస్తే భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో వైతరణి అనే పవిత్ర నది ఉంది. ఇది బ్రాహ్మణీ నదిలో కలుస్తుంది. పురాణాల్లోని నది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక అయితే, ఇది ప్రకృతి సంపద. వైతరణీ నది కథ మనకు ఒకే విషయాన్ని గుర్తుచేస్తుంది. మనం చేసే ప్రతి పనికి ఫలితముంటుంది. మంచి పనులు చేద్దాం, ధర్మంగా జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.